Best health packages up to 80% discount. Tirumala Diagnostics. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రవిని. నేను ఇంతకుముందు మాట్లాడిన ఎపిసోడ్స్లో చాలా వరకు ఏఐ గురించి, ఏఐ టూల్స్ గురించి మాట్లాడాను. సో ఇప్పుడు బాగా ఎక్కువగా మాట్లాడుతున్నారు క్యూస్టార్ ప్రాజెక్ట్. వాట్ ఈస్ దిస్ క్యూస్టార్? ఈ క్యూస్టార్ అంటే ఏంటి? చాలామందికి డౌట్. అసలు ఈ క్యూస్టార్ ప్రాజెక్ట్ మనుషులకి ఏమైనా హాని చేస్తుందా? అసలు ఈ క్యూస్టార్ వల్ల మనిషి అవసరం లేకుండా ఏమన్నా అయిపోతుందా? మనకి జాబులు ఏమన్నా పోతాయా? అసలు ఈ క్యూస్టార్ అంటే ఏంటి? సో క్యూస్టార్ అంటే ఏంటో తెలియాలంటే ఫస్ట్ మీకు పవర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలియాలి. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది, ఓకే, అందులో ఏ ఆల్గరిథం ఎలా పనిచేస్తుంది, ఎలా మోడల్స్ క్రియేట్ అవుతాయని తెలియాలి. సో ఇక్కడ మనం అవన్నీ తెలుసుకోవడానికైతే రాలేదు. కానీ మీరు చూస్తే ఈ క్యూస్టార్ అనేది కనుక సక్సెస్ అయితే రేపు కమింగ్ ఫ్యూచర్లో సో కొన్ని చేంజెస్ అయితే, మార్పులు అయితే జరుగుతాయి ప్రతి చోట ఖచ్చితంగా. ఏంటయ్యా ఈ క్యూస్టార్ అంటే? మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్యూస్టార్లోనే మనకి రెండు పదాలు కనిపిస్తున్నాయి. ఒకటి క్యూ అండ్ అదర్ వన్ ఈజ్ స్టార్. ఈ రెండు కూడా కాంబినేషన్ ఆఫ్ టూ మోడల్స్, టూ లర్నింగ్స్. ఒకటి క్యూ లర్నింగ్, ఇంకొకటి ఏ స్టార్ సర్చ్ ఆల్గరిథం. ఓకే, ఏ స్టార్లో నుంచి స్టార్ తీసుకున్నారు, ఇక్కడ క్యూ లర్నింగ్లో నుంచి క్యూ తీసుకున్నారు. ఈ రెండిటిని కలిపితే క్యూ స్టార్ చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం ఏంటయా అంటే ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలో, ఏ సమయానికి ఎలా డెసిషన్స్ తీసుకోవాలో, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మనం ఎలా బిహేవ్ చేయాలో ఒక రోబోట్కి నేర్పించడం, లేదా ఒక మోడల్ని ఈ విధంగా క్రియేట్ చేయడం. ఓకే, సో దీనివల్ల ఏమైపోతుందంటే మనకి ఒక హ్యూమన్ చేసే పని, ఒక మనుషులు చేసే పనిని చాలా వరకు తగ్గించడం జరుగుతుంది. కొంతమందికి 30 ఏళ్ళ వయసు ఉండొచ్చు, కొంతమందికి 40 ఏళ్ళ వయసు ఉండొచ్చు. కానీ ఈ అనుభవం అనేది 40 ఏళ్ళ అనుభవం అంతే ఉండిపోతుంది. కానీ అదే 40 ఏళ్ళ అనుభవాన్ని మనం ఒక మోడల్ కింద క్రియేట్ చేసి ఒక దానికి ఇంజెక్ట్ చేస్తే వాడు వెంటనే 40 ఏళ్ళ అనుభవం కంటే ఎక్కువ మాట్లాడగలడు కదా. ఆ సింపుల్ అదే ఇక్కడ కూడా. ఏం చేస్తారంటే లర్నింగ్ నేర్పిస్తూ ఉంటారనమాట. సో ఈ క్యూ లర్నింగ్లో రెండు మోడల్స్ ఉన్నాయి. ఒకటి క్యూ టేబుల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకొకటి డీప్ క్యూ లర్నింగ్ అంటారు. ఓకే, దీనివల్ల ఏంటంటే బెస్ట్ డెసిషన్స్ మేకింగ్ తీసుకోవచ్చు, అంటే బెస్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఈ రెండు కూడా ఇట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ కైండ్ లర్నింగ్. అంటే ఇది ఒక ఏ మోడల్ అండి. మనం డెసిషన్స్ అంటే రేపు ఏం చేయాలి, చేయొద్దా చేయకూడదా అనే ఒక డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుందని. ఇంకొకటి ఏంటంటే ఈ క్యూ లర్నింగ్ అనే మోడల్కి, ఓకే, లర్నింగ్ అనే ఆల్గరిథంకి మనం ఎటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని దగ్గర ఒక 10 లైన్స్ ఉందనుకోండి, ఆ 10 లైన్స్ నుంచే అది ఇంకా ఎక్కువ నేర్చేసుకుంటుంది. అది ఎప్పటికప్పుడు దానికి ఉన్న దాని దగ్గర ఉన్న కంటెంట్ నుంచి నేర్చేసుకుంటూ ఉంటుంది. అది ఒక బెస్ట్ మోడల్ అండి. ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పినట్లుగా క్యూ స్టార్కి ఇంకొకటి ఏ స్టార్ అని చెప్పాను. ఈ ఏ స్టార్లో స్టార్ అనమాట. ఈ సర్చ్ ఆల్గరిథం ఏమి చేస్తుంది అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా, ఈ పాయింట్లో మనం ఏ పాయింట్ దగ్గర నుంచి ఉన్నా సరే మనకి ఈజీ మెథడ్ టు గో విత్ అనదర్ పాయింట్, అంటే ఇంకొక పాయింట్కి ఎంత తక్కువ సమయంలో వెళ్ళొచ్చు, ఎంత సులువుగా వెళ్ళొచ్చు అనేది ఫైండింగ్ అన్నమాట, పాత్ ఫైండింగ్ అనమాట. అంటే ఈజీగా వెళ్ళే పాత్ దానిదంతటా అదే నేర్చేసుకుంటుంది. సో దీని మోడల్ అలా ఉంటుంది. ఈ రెండు కలిపి ఓకే బెస్ట్ ప్లాట్ఫామ్ అండ్ ఈజీ వే అండ్ దానంతటా అదే నేర్చుకోవడం వల్ల ఇంకా ఎక్కువ చేయడానికి పాసిబిలిటీగా ఈ క్యూస్టార్ అనేది ఉపయోగపడుతుంది. నేను చెప్పినట్లుగా ఈ క్యూస్టార్ అనేది కాంబినేషన్ ఆఫ్ రెండు క్యూ లర్నింగ్ ప్లస్ ఏ స్టార్లో స్టార్ తీసుకొని ఈ మోడల్ని క్రియేట్ చేశారు. ఈ మోడల్ ఎలా ఉంటుందంటే సార్,
దానంతట అదే మంచి చెడుల్ని బిహేవ్ చేసుకుంటుంది. ఓకే, అందులో కొన్ని ఒక 6 పాయింట్స్ని అవి ఫాలో అవుతాయి. ఆ 6 పాయింట్స్ ఏంటంటే ఇవి. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఏంటో తెలుసుకుంటాయి, అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాయి, ఆ సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాయి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, మన యాక్షన్ ఏంటో కూడా డిసైడ్ అవుతాయి. ఆ తర్వాత దాని నుంచి నేర్చుకుంటాయి అన్నమాట. సో మనం ఈ టైంలో ఇలా బిహేవ్ చేయాలి, సో ఈ టైంలో ఇలా బిహేవ్ చేయకూడదు అని నేర్చుకుంటాయి. అండ్ దెన్ నేర్చుకోవడమే కాదు, అది ఒక టేబుల్లో అప్డేట్ చేసుకుంటాయి. క్యూ టేబుల్ అని ఉంటుంది, ఆ టేబుల్లో అప్డేట్ చేసుకుంటాయి. అప్డేట్ చేసుకొని ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు వచ్చినా సరే అవి మళ్ళీ వెళ్తుంది, తీసుకుంటుంది, నేర్చుకుంటుంది. దానికి ఒక ర్యాంకింగ్ ఒకటి వస్తుంది. ఆ ర్యాంకింగ్ ద్వారా ఏమవుతుందంటే వెంటనే ఆ క్యూ టేబుల్ని అప్డేట్ చేసుకుంటుంది, మళ్ళీ ఆ క్యూ టేబుల్ నుంచి వెళ్ళి మంచి చెడుల్ని పిక్ చేసుకుంటుంది. దీనివల్ల ఏంటంటే మనం చెయ్యాలి అనుకున్న దాన్ని మనం ఆ మోడల్కి మనం లంచ్ చేస్తే, అంటే నేర్పిస్తే ఆటోమేటిక్గా మనం చేయాల్సిన పనిని అది చేస్తుంది. మనం చేయాల్సిన పని. దీనివల్ల ఏంటంటే హ్యూమన్ ఎఫర్ట్స్ అనేవి తగ్గిపోతాయి. అంటే హ్యూమన్ అవసరం లేకపోయినా మీరు చేయాల్సిన పని అది చేస్తుంది. ఆ మోడల్ అలా క్రియేట్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే బెనిఫిట్, ఒక మనిషి ఈరోజు నేను గెలవాలని పనిచేస్తాడు, కానీ ఈ క్యూ స్టార్ అనే ఒక మోడల్ ఈరోజు గెలవాలని పనిచేయదు. ఎందుకంటే దాని టెక్నాలజీ, దాని బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఈరోజు నేను గెలిచానంటే రేపేం జరుగుతుందని కనుక్కుంటుంది. అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు గెలవాలా వాడాలని డిసైడ్ చేసుకుంటుంది. అంత మంచి ఇంటెలిజెన్సీ ఉంటుంది దానికి. ఏదో మన మనుషుల్లాగా ఈరోజు నేను గెలిచేయాలి, ఒకరిని కొట్టేయాలి అని ఉండదు. రేపు పరిస్థితి ఏంటి అని ఒకటి ఆలోచన చేసుకొని ఓకే తర్వాత అది డిసైడ్ అవుతుంది చెయ్యాలా వద్దా అని. ఎందుకంటే దానికి రివార్డ్స్ ఉంటాయి. ఈ రివార్డ్స్ని బట్టే ఎప్పటికప్పుడు ఇది మంచా చెడా అని డిసైడ్ అయ్యి క్యూ టేబుల్ని అప్డేట్ చేసుకుంటుంది. ఏదైనా కావాలంటే ఆ క్యూ టేబుల్ నుంచి తెచ్చేసుకుంటుంది. సో ఇలాంటి మంచి మోడల్ మన ముందుకు రాబోతుంది. అయితే ఇలాంటి మంచి మోడల్ మన ముందుకు వచ్చిన తర్వాత చాలామందికి భయాలు, ఇది మనకి ఏమన్నా హాని చేస్తుందా? ఎందుకు హాని చేస్తుందండి? అది మనల్ని చంపేస్తుందా? చంపదండి. సింపుల్గా మిమ్మల్ని రీప్లేస్ చేయగలదు. కానీ రీప్లేస్ ఎలా చేయగలదు? అన్నీ అదే చేయదు. మీ మోడల్స్ కొంత మ్యాన్ పవర్ని అయితే తగ్గించగలదు. ఓకే, ఇక్కడ రోబో సినిమాస్లో ఉన్నాయి. రోబో సినిమాస్లో చాలా రోబోస్, అంటే 100 మంది పనిచేసే పని రోబోస్లో పెట్టి మేనేజ్ చేస్తూ ఉంటారు. అలా మ్యాన్ పవర్ తగ్గుతుంది, కానీ మీ జాబ్నే రీప్లేస్ చేసేంత పరిస్థితి అయితే ఉండదు. బట్ మ్యాన్ పవర్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి మోడల్స్ క్రియేట్ చేసేది కూడా ఒక టెక్నాలజీ పీపులే. అంటే టెక్నాలజీ పీపుల్ని రీప్లేస్ చేస్తుంది అనేకంటే కూడా మనమే అప్డేట్ అయిపోతుంటే అది మనల్ని రీప్లేస్ చేయడం కాదు, అది ఎలా పనిచేయాలో మనం డిసైడ్ చేయొచ్చు. సో నా ఉద్దేశపరంగా ఇది ఖచ్చితంగా కొంతవరకు హ్యూమన్ నేచర్ని, అంటే అవసరాన్ని తగ్గించవచ్చు. కానీ ఆ అవసరం ఎంతవరకు అనేది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. కానీ హ్యూమన్ థ్రెట్ అంటే ఒకవేళ దానివల్ల ఏమన్నా రోబో సినిమాలో లాగా ఏదైనా జరుగుతుందా అంటే యాజ్ ఆఫ్ నౌ ఏ ప్రాజెక్ట్లో కూడా ఎలాంటి విషయం కూడా చెప్పలేదు. ఇది ఖచ్చితంగా మనుషులకు హాని చేస్తుందని, ఓకే, ఎటువంటి ఇబ్బంది చేయదు అని. ఎందుకంటే ఇది మంచి చెడు అనేది ట్రయల్ అండ్ ఎర్రర్. మనం ఎట్లా అయితే ఇది మంచా చెడా, ఇది మంచా చెడా, ఇది మంచా చెడా అని మనం ఎలా అయితే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ వేసుకుంటామో అలా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్తో పనిచేస్తూ అది ఎప్పటికప్పుడు దానికి ఉన్న కంటెంట్ని పెంచుకుంటూ ఉంటుంది. ఓకే, దీనివల్ల ఏంటంటే దానికి మనకంటే మంచి ఏంటో చెడు ఏంటో చాలా బాగా తెలుస్తుంది. ఎందుకంటే అంత మంచి ఇంటెలిజెన్సీ ఉంటుంది. ఓకే, సో దీనివల్ల ఏంటంటే నాకు తెలిసైతే మ్యాక్సిమం మంచి అయితే జరుగుతుంది, చెడైతే జరగదని అనుకుంటున్నాం. కానీ టెక్నాలజీ పీపుల్లో కొంత కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం దాన్ని మనం శాసించే అంత టెక్నాలజీ వైపు మనం వెళ్ళాలని కోరుకుంటున్నాం.